కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాదీలు రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ బాష్లో దుమ్ము రేపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీ వరకు ఓకే కానీ అంతకు మించి అంటే మాత్రం ఊరుకోమని చెప్తున్నారు హైదరాబాద్ పోలీసులు. కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్ వినియోగదారులకు షాక్ ఇవ్వబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు కూడా చేయడానికి సన్నద్దమవుతున్నారు. తెలంగాణ నార్కటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు అందాయి. ఒక్కో కమిషనరేట్కు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు ఇచ్చారు. కమిషనరేట్ల పరిధిలో జంక్షన్లో వీటిని వినియోగిస్తారు. డ్రగ్ డిటెక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. మామూలుగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రగ్స్ దొరకవు, కానీ ఈ కొత్త పరికరాలతో డ్రగ్స్ ఎంత వాడారు అనేది తేలిపోతుంది. అంటే గంజాయి, డ్రగ్స్ లాంటివి తీసుకుని రోడ్డెక్కితే జైల్లో పార్టీ చేసుకోవాల్సిందే. ఈ పరికరాలు ఎలా పనిచేస్తాయి, డ్రగ్స్ వాడిన వారిని ఎలా గుర్తిస్తారు అన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. డ్రగ్స్ తీసుకుంటే మేము దొరికిపోము, అంతేకాకుండా డ్రగ్స్ తీసుకుని స్వేచ్ఛగా ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు నార్కోటిక్ టీం ఏదైతే కొత్త తరహా పరికరాలను తీసుకొచ్చింది, బ్రీత్ అనేది టెస్ట్ ద్వారా ఏదైతే డ్రగ్స్ తీసుకున్న 3 రోజుల తర్వాత కూడా పట్టుకునే వీలుంది. ఇందుకు సంబంధించి కొత్త పరికరాలను కూడా అటు నార్కోటిక్ బ్యూరో కూడా అందుబాటుకు తెచ్చింది. దీనికి సంబంధించిన రేపు సాయంత్రం జరగబోయే మొత్తంగా టెస్టులు ఎక్కడికక్కడ అటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ నార్కోటిక్ బ్యూరో మొత్తం కూడా ఈ టికెట్ల ద్వారా కూడా మొత్తం పరికరాల ద్వారా ఈ పరికరాల మొత్తం కూడా టెస్ట్ చేయబోతుంది. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా సరే, డ్రగ్స్ తీసుకున్న 3 రోజుల తర్వాత కూడా దీని ద్వారా కూడా మొత్తంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుని వాళ్ళు పట్టుబడబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి తీసుకొచ్చిన వీటిని రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సార్, అసలు వీటిని ఎలా పనిచేస్తాయి, వీటిని ఎక్కడ తెప్పించారు, దీని పనితీరు ఎలా ఉంటుంది? సార్, దిస్ ఇస్ డ్రేగర్ కంపెనీ సార్. ఇది డ్రేగర్ కంపెనీ నుంచి వచ్చింది సార్. ఇది జర్మన్ బేస్డ్ కంపెనీ సార్. సో ఇది స్వాబ్, మన సలైవా స్వాబ్ తోని టెస్ట్ చేస్తారు సార్. ఇది నోట్లో పెట్టి ఈ స్వాబ్ ని మనము నోట్లో తిప్పినాక కొంచెం సేపు అయినాక మళ్ళా తీసి ఈ యూనిట్ ఉంటుంది సార్. ఈ యూనిట్ లో మనం దీని లోపల ఇట్లా ప్రెస్ చేసి కొంచెం సేపు ఆగితే దెన్ యూ విల్ గెట్ ద రిజల్ట్. ఆ రిజల్ట్ ఎట్లా అంటే సార్, ఒకవేళ రెడ్ లైన్ వస్తే మాత్రము ఇట్ ఈస్ అ నెగటివ్ టెస్ట్. ఇఫ్ దర్ ఇస్ నో లైన్ అంటే ఏది రాకపోతే తెల్లగానే ఉన్నదనుకోండి సార్, తెల్లగా ఉంటే అది పాజిటివ్ వచ్చినట్టు. సో దీస్ ఆర్ ద డ్రేగర్ 3000 కిట్స్ సార్. ఇది మేము అందరికి ఇచ్చినాము మన టీమ్స్ కన్నిటికి. సో ఇది స్వాబ్ టెస్ట్ తోని దే విల్ టెస్ట్ ఇట్, దెన్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తే మనకు రిజల్ట్ తెలుస్తుంది, పాజిటివ్ నెగటివ్ అనేది. ప్రకృతి ఎన్ని రోజుల తర్వాత కూడా టెస్ట్ చేసిన దొరుకుతుందా ఇది? సార్ 2 to 3 days లోపల ఏదున్నా కానీ తెలిసిపోతుంది సార్ మనకు. సిమిలర్లీ ఇది సార్, ఇది డ్రేగర్ కంపెనీ సార్. ఇదేమో అబార్ట్ కంపెనీ సార్. అబార్ట్ కంపెనీ ఇది యూరిన్ కప్ సార్. ఇది యూరిన్ బేస్డ్ టెస్టింగ్ సార్. ఇది మనం పర్సన్ ని ఆపి అనుమానం వస్తే ఆపి మనం వాళ్ళ యూరిన్ తీసుకోవచ్చు మేడం. ఈ యూరిన్ తీసుకున్నాక దీని లోపల ఒక లెవెల్ ఉన్నది సార్. ఇక్కడ ఇంతవరకు ఈ కప్ లోపల యూరిన్ నింపినాక దీని లోపల ష్రింక్ అయినాక మళ్ళీ దీన్ని తీయాలి సార్. తీసినాక మళ్ళీ దీన్ని ఇక్కడ సైడ్ లో పెట్టాలి. సైడ్ లో పెడితే ఇక్కడ మనకు మొత్తం ఇచ్చారు సార్, ఏ డ్రగ్ ఏందనేది, ఎంత లెవెల్ అనేది. అండ్ ఇట్ ఈస్ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇది నెగటివ్, 2 లైన్లు వస్తేనేమో నెగటివ్, 1 లైన్ వస్తేనేమో పాజిటివ్ సార్. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఇచ్చారు సార్, ఏ డ్రగ్ ఎక్కడ అనేది ఇక్కడ ఇచ్చారు సార్ మొత్తము. సో దీన్ని బట్టి 1, 2, 3, 4 ఇట్లా ఏ డ్రగ్ కన్స్యూమ్ చేసిండ్రు అనేది దీంట్లో తీసుకుంటారు. ఒకవేళ ఏం తీసుకుంటే మాత్రము 2 లైన్లు వస్తాయి సార్, లేకపోతే 1 లైన్. పాజిటివ్ ఉంటేనేమో 2 లైన్స్, పాజిటివ్ ఉంటేనేమో 2 లైన్స్, నెగటివ్ ఉంటేనేమో 1 లైన్ సార్. దిస్ ఇస్ వాట్ వీఆర్. సైకోపాటిక్ డ్రగ్స్ సంబంధం ఉంటుందా? ఒక మెడికల్ డ్రగ్ తీసుకొని ఒకవేళ వచ్చి ఉంటాడు, ఒకవేళ నిద్ర మస్తు మెడికల్ డ్రగ్ తీసుకుని వస్తాడు, అతను టెస్ట్ చేసినప్పుడు అతని పరిస్థితి అతను కూడా నెగిటివ్ పాజిటివ్ వస్తుందా? అంటే ఆ మెడికేషన్ డ్రగ్స్ వేరే ఉంటాయి సార్. దీనికి సంబంధించిన డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, మన ఏదైతే అబ్యూజ్ డ్రగ్స్ ఉంటాయి సార్, వాటికి సంబంధించినవి సార్ ఇవి. మెడికల్ ఉన్న డ్రగ్స్ దీంట్లోకి ఏం రావు సార్, మెడిసినల్ డ్రగ్స్ రావు సార్. అంటే ఎట్లా టెస్ట్ చేయబోతున్నారు? సేమ్ బ్రీత్ అని లేదా చెక్ చేస్తారు, ర్యాండమ్ గా చెక్ చేస్తారా, ఎట్లా ఉంటుంది? అంటే ఎవరైనా ఆపినప్పుడు సార్, అనుమానం వచ్చినప్పుడు, అంటే యూజువల్లీ మనిషిని బట్టి తెలిసిపోతుంది ఆయన మొత్తం కొంచెం అరోగెంట్ గా ఉండి బిహేవ్ చేయడము. వెన్ వీ స్టాప్ దెమ్ ఆపినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కొంచెం అరగెన్స్ ని బట్టి తెలిసిపోతుంది వీళ్ళు కూడా అంటే ఏమో కన్సూమ్ చేసి ఉండొచ్చు. యూజువల్లీ మామూలుగా ఆల్కహాల్ అంటే అంత ఏముండదు సార్. యూజువల్లీ తీసుకున్న కొంచెము కళ్ళు ఎరవ ఉండడం అట్లా బిహేవియర్ తెలిసిపోతుంది సార్. దాన్ని అట్లాంటి వాళ్ళు కొంచెం
కాన్సన్ట్రేట్ చేసి తీసుకుంటాం సార్. 3 days తర్వాత కూడా దీన్ని టెస్ట్ చేస్తే దాంట్లో వస్తుంది, రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. నిజంగా అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? ఆబ్వియస్లీ సార్, ఎందుకంటే అది ఉంటేనే ఇది తయారు చేసింది దానికి. సో 2 days 3 days లోపల ఉంటే మాత్రము మనం తీసుకుంటే అది తెలుసు, దీంట్లో రిజల్ట్స్ చూపెట్టేసేస్తారు. దీంట్లో ఎంత డ్రగ్ ఏంటిది అంటే ఎంత ఎంఎల్ చూపెట్టాలి ఏమన్నా ఎట్లా ఉంది అది క్లాసిఫికేషన్? మనం ఏదున్నా కానీ డ్రగ్ కన్స్యూమ్ చేస్తే ఈ డ్రగ్స్ దీంట్లో వస్తాయి సార్. మనకు అబ్యూజ్ డ్రగ్స్ ఇది డ్రగ్ అబ్యూజ్ లో వచ్చేటి అని ఇవన్నీ, ఇది ఏదొచ్చినా కానీ పర్సంటేజ్ తో అవసరం లేదు సార్. మనకు కొంచెం ఉన్నా ఏదున్నా కానీ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది తీసుకున్నట్టు సార్. దీంట్లో ఇప్పుడు మీది మెయిన్ ఇవి ఉన్నాయి సార్, ఈ 6 ఉన్నాయి, 7 ఉన్నాయి సారీ. ఈ 7 డ్రగ్స్ అంటే మెయిన్, ఇది అసలు మెయిన్ బేస్ సార్. దీని లోపల ఇవన్నీ చుట్టూన్న బ్రేక్ అన్ని వస్తాయి సార్. సో ఆల్ దీస్ డ్రగ్స్ ఏది కన్స్యూమ్ చేసినా కానీ అంటే ఇది చూపెట్టేస్తే దాని లోపల తెలిసిపోతుంది సార్. అయితే డ్రగ్స్ సంబంధించి చూసినట్లయితే డ్రగ్స్ తీసుకున్నట్టు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అనే విచ్చలవిడిగా పెరిగిపోయింది. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ డ్రగ్స్ మాట వినబడద్దని చెప్తున్నది. కాబట్టి దీన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు అధికారులు ప్రయత్నం ప్రారంభించారు. నార్కోటిక్ బ్యూరో ఏకంగా అధునాతన పరికరాలు తీసుకొచ్చింది. అంటే యూరిన్ కావచ్చు లేకుంటే సెలవు కావచ్చు, ఈ 2 శాంపిల్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ ని అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకున్నారా లేదనే విషయం నిర్ధారణకు వచ్చిపోతుంది. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకున్న 3 రోజుల తర్వాత కూడా వాళ్ళు తీసుకున్నారా లేదని టెస్ట్ చేస్తే అది కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అన్ని దశలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే మరొకటి కూడా చెప్పవచ్చు, ఈ అధునాత పరికరాలను రేపటి నుంచి వినియోగం రాబోతున్నాయి. మొత్తంగా ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో వాళ్ళని కట్టడి చేసుకోవచ్చు, వాళ్ళు పట్టుకునేందుకు ఈ పరికరాలను ఉపయోగిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.